అందరికీ జేబీఎంలో ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ బేడ బడుగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బేడ బడుగుల సంక్షేమ సంఘం నిరంతరం నిజాలను నిక్కచ్చిగా ప్రజలు చేరవేసే భాగంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ బేడ బడుగుల సంక్షేమ సంఘానికి అందిన రిపోర్టు ప్రకారము భారతదేశ ప్రధానమంత్రి కార్యాలయం నుండి బేడ బడుగు సంఘం సమస్య ఆర్జేలో పెండింగ్లో ఉంది, అండర్ ప్రాసెస్లో ఉంది అని కూడా నివేదిక రావడం జరిగింది. 11/7/2025 కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ న్యూఢిల్లీ వారు కూడా ఆర్జేలో పెండింగ్ ఉందని తెలియజేశారు. గౌరవ బండి సంజయ్ గారు హోంశాఖ మంత్రివర్యులను కలిసినప్పుడు కూడా, కేంద్ర మంత్రివర్యులను కలిసినప్పుడు కూడా అండర్ ప్రాసెస్లో ఆర్జేలో మా కడ ఉంది, దీని ప్రాసెస్ జరుగుతుందని వాస్తవాలు తెలియజేశాం. కాబట్టి నిక్కచ్చిగా ఇంకా నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ బేడ బడుగు సంఘం కులం సమస్య ఆర్జేలో పెండింగ్లో ఉంది. గతంలో కూడా 2019లో ఎత్తనేమి, 2023లో ఎత్తనేమి, ఇప్పుడు 2025లో ఎత్తనేమి ఆర్జేనే ఒక మూలము బలమైనది. కాబట్టి ఆ ఆర్జేఐ నుంచి మన డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడైతే కదిలించుకోగలుగుతామో, ఎప్పుడైతే మనకు న్యాయం జరుగుతుందో అప్పుడే మనము మన రిజర్వేషన్కి న్యాయం జరిగే విధంగా అడుగులు వేసే విధంగా ఉంటుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే నిరంతరం ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ బేడ బడుగు సంక్షేమ సంఘం మా యొక్క వాస్తవిక విధానం, నిజాయితీ, ధర్మమే మా బేడ బడుగు సంక్షేమ సంఘానికి విజయాన్ని సాధించడానికి మూలంగా ముందుకు పోతుందని తెలియజేసుకుంటున్నాను. మన జాతిలోని వారు వివిధ రకాలుగా పొట్టకొట్టు గురించి పంతు వేషాలు ఎత్తిన వివిధ రకాల వేషాలు వేసుకొని వాళ్ళు జీవిస్తుంటారు. వాళ్ళ యొక్క వేషాలను మనం జీవిస్తున్న వారిని మాయమాట వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వారి కాడ దండుకొని ఎదిగే నాయకుడు వాడు నాయకుడే కాదు. అది కుల పంచాయతీ వ్యవస్థలో అయితేనేమి, పెద్ద మనుషుల వ్యవస్థలో జరిగినా, లేదా అది కుల లీడర్ వ్యవస్థలో జరిగినా కూడా అది పెద్ద మనిషి వ్యవస్థకి అయితేనేమి, నాయకుని వ్యవస్థకి అయితేనేమి అది తగదు. ఆ విధంగా ఉండకూడదని కూడా చెప్తున్నాను. ఆ విధంగా దండుకొని చూసుకున్న వాడు మూర్ఖుడు అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. నిరంతరం ఆంధ్రప్రదేశ్ బేడ బడుగు సంక్షేమ సంఘం నిజాయితీతోని, నిబద్ధతతోని జాతి ప్రజలను కాపాడడానికే ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, ఇట్లా బ్లాక్మెయిల్ చేసే విధానం మాలోనే ఇతర చేసే వాళ్ళు కూడా ఉండకూడదని కూడా ఈ విధంగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటాం. అది వీడియోల ద్వారా అయితేనేమి, ఏ విషయం లేనా సరే మేము చెప్పిన మాటలు కట్టుబడి ఉండే పని చేస్తుంది. కానీ ఈ ఒకరిలాగా ఊసరవేళ్ళలాగా మాటలు చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్తూ తన యొక్క ఉనికిని చాటుకునే విధంగా మా సంక్షేమ సంఘం ఎప్పుడు పనిచేయదు. ఆ విధంగా చేయబోదు అని కూడా మరొకసారి మేము తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే, బోగస్ కులాలు ఏ కులంలోకి వచ్చినా అది రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, కోర్టు విధానాలు అయితేనేమి దాన్ని వ్యతిరేకిస్తాయి కానీ స్వాగతించమనేది యావత్ ఆంధ్రప్రదేశ్లోని బేడ బడుగు ప్రజలు గుర్తించుకోవాలి. కానీ కొందరు స్వార్థ నాయకులు తమ స్వప్రయోజనాల గురించి దానికి నాకు ఆ నాయకులు తెలుసు, ఈ నాయకులు తెలుసు అని చెప్పి ఊసరవేలి అవతారాలతో మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మేము పరిగణించి ఇవి చెల్లవు అనేది కూడా గుర్తించుకోవాలని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అవి తాత్కాలికంగానే మాత్రమే ఆ మాటలు పనికొస్తాయి. కాబట్టి ఎప్పటికైనా ఒక నాయకుడు దొంగతనం కానీ, అబద్ధాలు కానీ, మాయమాటలు కానీ కొన్ని రోజుల వరకే చెల్తే కానీ అవి శాశ్వతంగా ఉండవు అనేది కూడా గుర్తించుకొని నిజాయితీ వైపు అడుగులు వేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ బేడ బడుగు సంక్షేమ సంఘం తరఫున యావత్ ప్రజానికి తెలియజేసుకుంటూ, ఢిల్లీలో మన సమస్య పరిష్కరించడానికే ఆంధ్రప్రదేశ్ బేడ బడుగు సంఘం కట్టుబడి ఉండి పనిచేస్తుంది. ఆ విధంగా విజయం సాధించిన తర్వాతనే గ్రామాలకు, పట్టణాలకు వస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.